తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యే కేసులో ఇవాళ మధ్యాహ్నం స్పీకర్ తీర్పు ప్రకటించనున్నారు. ఇప్పటికే 5 ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ తీర్పును ప్రకటించారు. కాళే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డితో కేసులో ఇవాళ తీర్పు ఇవ్వనున్నారు. ఇక అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గోడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ లోని ఉన్నట్లు స్పీకర్ ప్రకటించారు. మరోవైపు దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కేసు పెండింగ్ లోనే ఉంది. ఇదిలా ఫిరాయింపుల ఎమ్మెల్యే కేసులో రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ నాడి తెలుసుకుందాం. సిద్ధార్థ్, తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యే కేసుకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం స్పీకర్ తీర్పు ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ నీలిమా. ఫిరాయింపు ఎమ్మెల్యే కేసులో కదలిక వచ్చిందని చెప్పుకోవచ్చు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు స్పీకర్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే 5 ఫిరాయింపు ఆరోపణలు వస్తున్నటువంటి ఎమ్మెల్యేల పైన ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకి సంబంధించిన విచారణ పూర్తి చేశారు. దానికి సంబంధించినటువంటి తీర్పును కూడా వెలువరించారు. అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ 5 సంబంధించినటువంటి తీర్పును ఇటీవలే స్పీకర్ వెల్లడించారు. ఈ 5 పార్టీ మారని చెప్పుకోవడానికి తగినటువంటి ఆధారాలు లేవు. ఈ 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు గుర్తిస్తున్నామని స్పీకర్ తీర్పు ఇచ్చారు. ఇక ఈ రోజు మరొక 2 సంబంధించినటువంటి కేసులో తుది విచారణ తీర్పును వెల్లడించనున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, అదేవిధంగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులో ఈ రోజు మధ్యాహ్నం 2:30కు తీర్పును వెల్లడించనున్నారు. మోస్ట్లీ ఈ 2 సంబంధించినటువంటి విషయంలో కూడా వీళ్ళు పార్టీ మారని చెప్పుకోవడానికి తగిన ఆధారాలు లేవు కాబట్టి వీళ్ళిద్దరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ప్రకటించే అవకాశం ఉంది. ఇక మిగతా 3 సంబంధించినటువంటి విషయం దానం నాగేందర్ గాని, కడియం శ్రీహరి గాని, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి సంబంధించినటువంటి కేసు రిజర్వ్ లోనే ఉంది. వీటికి సంబంధించి అంటే సంజయ్ కి సంబంధించి పూర్తి విచారణ జరిగిపోయింది. దానికి సంబంధించినటువంటి తీర్పును కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇక దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో ఎలాంటి తీర్పును వెల్లడిస్తారు అనే అంశానికి సంబంధించి ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతా ఉంది. ఎందుకంటే కడియం శ్రీహరి ఇటీవల ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు ప్రకటించారు. కాకపోతే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కొన్ని యాక్టివిటీస్ లో ఆయన పాల్గొంటూ వస్తున్నారు. ఇక దానం నాగేందర్ అయితే తాను కాంగ్రెస్ లో ఉన్నట్లు బహిరంగంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశంలో స్పీకర్ ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. ఇక రేపు సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఉంది. స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోవట్లేదు, కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్లినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు రేపు దీనిపైన తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఈ తీర్పు లోపే స్పీకర్ తానేమి అంటే సైలెంట్ గా లేను, దీనికి సంబంధించి 10 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే వాళ్ళను విచారించారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు, ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ విన్నారు. తీర్పును కూడా ఇప్పటికే 5 ఎమ్మెల్యేల విషయంలో తీర్పును ప్రకటించారు. మరొక 2 సంబంధించి ఈ రోజు ప్రకటించనున్నారు. ఇక 3 విషయంలో కూడా తొందరలోనే నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ తరఫున అడ్వకేట్స్ సుప్రీంకోర్టుకు చెప్పే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.